హాయ్ అండి. మామిడికాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. రోలు లేదు కానీ మిక్సీలో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. పైన తోలు శుభ్రంగా తీసేసి లోపట టెంక అనేది కూడా తీసేయాలి. ఇది మనకి నిల్వ పెట్టుకున్న సంవత్సరం పాటు ఉంటుంది. కాకపోతే ఆవపిండి అనేది వేసుకోవడం లేదు కాబట్టి కొంతమందికి ఆవపిండి నచ్చని వాళ్ళు ఇలా చేసుకోండి. ఆయిల్ ఎక్కువ తీసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది. టెంక పుల్లగా ఉంది కాబట్టి పప్పులో వేసుకోవడానికి సైడ్కి పెట్టేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో ముక్కలే వేసుకున్నాను. చాలా పుల్లగా ఉందండి కాయ. పులుపు ఎక్కువగా ఉంటే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే కాస్త కారం తగ్గించేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా రాలుపు వేసుకున్నాను, కొద్దిగా పసుపు. పుల్లగా ఉందని 3 స్పూన్ల వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర, 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసి ఇలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నేను ఈ ఒక్కరోజు కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. అది నిల్వ పెట్టుకోవాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగు వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఆయిల్ కొద్దిగా ఎందుకు వేసానంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడతాం కాబట్టి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అది కలుపుకుంటాము. కరివేపాకు వేసుకున్న తర్వాత దించేసుకోవాలి. మీరు నిల్వ పెట్టుకున్నట్లయితే కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు కొంచెం కరకరలాడేటట్టు వేపుకొని చక్కగా పోపు పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మామిడికాయ మొత్తం ములిగే వరకు కూడా గుజ్జు ఆయిల్ పోసినట్లయితే సంవత్సరం పాటు ఉంటుంది. ఎప్పుడు ఏ పచ్చడి పెట్టుకున్నా సరే ఆయిల్ అనేది పచ్చడి పైన ఒక 1 ఇంచ్ వరకు కూడా పైన ఉండేటట్టు చూసుకుంటే బూజు రాకుండా ఉంటుంది. చాలామందికి బూజు వచ్చేస్తుంది. కొంతమంది అమావాస్య ముందు పుట్టాము కాబట్టి మా చేతితో పచ్చళ్ళు నిలవు అనుకుంటూ ఉంటారు చాలామంది. అమావాస్య ముందు పుట్టినా వెనక పుట్టినా సరే ఇది పల్లెటూరులో ఎక్కువ అంటూ ఉంటారండి. అమావాస్య ముందు పుడితే పుప్పు వస్తుంది, ఏ పప్పు పట్టుకునే పుప్పు వస్తుంది, ఏ పిండి పట్టుకునే పుప్పు వస్తుంది అనేసి పూర్వకాలంలో పెద్దలు అనేవాళ్ళు. కొంతమంది చేతితో నిలుస్తాయి, కొంతమంది చేతితో నిలవవు. ఇవన్నీ పక్కకు పెట్టేయండి. చక్కగా నిలవ ఉండాలి ఏ పచ్చడైనా అనుకుంటే మీరు ఎక్కువగా ఆయిల్ అనేది పోసుకుంటే నిలవ ఉంటుంది, బూజు అనేది పట్టదు. నాకు తెలిసిన ఆవిడ మా ఇంటి దగ్గరలో ఉంటారు, పచ్చడి బూజు వచ్చిందని చెప్పారు. వెళ్ళి చూస్తే ఆయిలే లేదండి. ఆయిల్ లేనప్పుడు మరి బూజు రాక ఏమొస్తుంది? నేను మళ్ళీ వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఆయిల్ ఫుల్గా పోసి ఆ బూజు వచ్చిందంతా తీసేసి, అది అంత మంచిది కూడా కాదు, అలా పెట్టుకోకండి పడేయండి అంత, ఇంతగానో ఎలా పడేస్తామంటే అలా చేశాను.